హలో వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్. సో ఫ్రెండ్స్, ఈరోజు T20 విత్ రాష్ట్రపతి అంటే ఈ రాష్ట్రపతి గురించి మోస్ట్ ఇంపార్టెంట్ 20 క్వశ్చన్స్కు నేను ఇప్పుడు మీకు చెప్తానమాట. సో జస్ట్ మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు నా ఛానల్లో వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ను మీ మొబైల్లో పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో ముందుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఇంగ్లీష్లో రాష్ట్రపతిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో అతను దేశం యొక్క ప్రథమ పౌరుడు. సో దేశ ప్రథమ పౌరుడు ఎవరని అడిగితే రాష్ట్రపతి ప్రధానమంత్రిని అడిగినప్పుడు ప్రధానమంత్రి కాదు, రాష్ట్రపతికి ప్రధాన పౌరుడు. నెక్స్ట్ సాయుధ దళాల కమాండర్. సాయుధ దళాలు అంటే నేవీ, ఆర్మీ ప్లస్ ఎయిర్ వింగ్, మొత్తం ఈ మూడింటిని కలిపి నా సాయుధ దళాలు అంటారు. సో దీనిలో యొక్క కమాండర్ కూడా రాష్ట్రపతి ప్రధానమంత్రి కాదనే విషయం మర్చిపోకండి, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ అడిగారు కాబట్టి నేను పాయింట్అవుట్ చేసి చెప్తున్నాను. నెక్స్ట్ ఒకసారి మనము ఫస్ట్ ఒక ఒక రాష్ట్రపతి కావాలంటే క్వాలిఫికేషన్స్ ఆర్టికల్ 58. సో రాష్ట్రపతి గురించి మాట్లాడే ఆర్టికల్ ఏదని అడిగారు ఇంతకుముందుకు ఎగ్జామ్స్లో, అది 58 ఆర్టికల్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అతను ఒక భారతీయ పౌరుడై ఉండాలి, 35 ఏజ్ దాటి ఉండాలి, 35 సంవత్సరాలు, ఎలక్షన్ మెంబర్ లోక్సభకు క్వాలిఫై అయ్యి అన్ని అర్హతలు కలిగి ఉండాలి. నెక్స్ట్ ఎనీ గవర్నమెంట్ కానీ ఎనీ లోకల్ అథారిటీ నుంచి డబ్బులు వచ్చే అంటే ప్రాఫిట్ కలిగే విధంగా ఎలాంటి ఉద్యోగాలు చేపట్టకూడదు. ఒకసారి చూసినట్లయితే ఈయన రాజేంద్ర ప్రసాద్, మీ అందరికీ తెలుసు, మొట్టమొదటి భారత రాష్ట్రపతి. సో ఈయనకు ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ కాలం రాష్ట్రపతిగా చేసిన వ్యక్తి ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్. అంతేకాకుండా ఆయనకు భారతరత్న 1962లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సో ఇతను మనకు ఉపాధ్యాయ దినోత్సవం, సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటే ఉపాధ్యాయ దినోత్సవం గుర్తుంటుంది మన స్కూల్ డేస్లో. సో ఈయన తొలి ఉపరాష్ట్రపతి, అంతేకాకుండా రెండవ రాష్ట్రపతి. తొలి ఉపరాష్ట్రపతి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5న నిర్వహించుకుంటాం. సో తొలి టెంపుల్టన్ అవార్డు గ్రహీత ఎవరు అంటే కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్న విషయం మర్చిపోవద్దు. నెక్స్ట్ జాకిర్ హుస్సేన్, ఈయన మూడవ రాష్ట్రపతి. సో ఈయన మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి. సో జాకిర్ హుస్సేన్ మామూలుగా చూసుకుంటే మూడవ రాష్ట్రపతి, కానీ ఈయన ప్రియారిటీ గొప్పతనం ఏంటంటే మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి. సో పదవిలో ఉన్నప్పుడు చనిపోయిన మొదటి రాష్ట్రపతి కూడా జాకిర్ హుస్సేనే అనమాట. నెక్స్ట్ వరాహగిరి వెంకటగిరి, ఈయన తొలి కాంగ్రెసేతర రాష్ట్రపతి. ఇంతకుముందుకు ఎవరైతే వచ్చారో వాళ్ళంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఈయననే తొలి కాంగ్రెసేతర రాష్ట్రపతి, ఇది ఈయన స్పెషాలిటీ. నెక్స్ట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, అత్యధిక ఆర్డినెన్సులు జారీ చేసిన రాష్ట్రపతి అని అడగొచ్చు. సో అత్యధిక ఆర్డినెన్సులు జారీ చేసిన రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. అంతేకాకుండా పదవిలో ఉన్నప్పుడు చనిపోయిన రెండవ రాష్ట్రపతి, అంతేకాకుండా ముస్లిం రాష్ట్రపతి కూడా ఈయనే. సో మొదటి రాష్ట్రపతి ఏమో ముస్లిం రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్, రెండవ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. నెక్స్ట్ మూడవ విషయానికి వస్తే ఇక్కడ నీలం సంజీవ్ రెడ్డి. సో నీలం సంజీవ రెడ్డి గారు సో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. సో ఈయన 6వ రాష్ట్రపతి. అతి చిన్న వయసులోనే రాష్ట్రపతి అయిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి రాష్ట్రపతి. సో ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి రాష్ట్రపతి అని చెప్పేసి నీలం సంజీవరెడ్డి, జాకిర్ హుస్సేన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్ అని ఇవ్వచ్చు. సో మీరు కన్ఫ్యూజ్ కావద్దు, నీలం సంజీవరెడ్డి అతి చిన్న వయసులో రాష్ట్రపతి ప్లస్ ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి రాష్ట్రపతి. నెక్స్ట్ జ్ఞాని జైల్ సింగ్. సో జ్ఞాని జైల్ సింగ్, ఈయన గొప్పతనం ఏంటంటే ఫస్ట్ సిక్ రాష్ట్రపతి. సో మొట్టమొదటి సిక్ రాష్ట్రపతి ఎవరు అంటే జ్ఞాని జైల్ సింగ్, ఈయన మొట్టమొదటి సిక్ రాష్ట్రపతి అనమాట. నెక్స్ట్ సో ఇక్కడ చూసినట్లయితే శంకర్ దయాళ్ శర్మ. సో వీళ్ళ గొప్పతనం ఏంటో ఏం స్పెషల్గా ఎగ్జామ్ లేదు. సో నెక్స్ట్ కేఆర్ నారాయణ్. సో కొచ్చిర్లి రామనారాయణ్ అనే, సో కేఆర్ నారాయణ్ అంటారు. సో తొలి దళిత రాష్ట్రపతి. అంతేకాకుండా ఈయన గొప్పతనం ఏంటంటే ఓటు హక్కు వినియోగించుకున్న తొలి రాష్ట్రపతి ఎవరిని అడగొచ్చు. సో తొలి రాష్ట్రపతి కేఆర్ నారాయణ్, తొలి దళిత రాష్ట్రపతి కూడా ఈయన. సో మీరు ఈ విషయం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం. సో ఏపీజే అబ్దుల్ కలాం ఇక మూడవ ముస్లిం రాష్ట్రపతి. ఫస్ట్ జాకిర్ నాయక్, నెక్స్ట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, తర్వాత మూడవ ముస్లిం రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. సుఖోయ్ 30 యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి.
సో ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. అంతేకాకుండా ఈయన ఏపీజే అబ్దుల్ కలాం గారి తర్వాత మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరంటే సో ప్రతిభా దేవి సింగ్ పాటిల్. 74 సంవత్సరంలో ఆమె మహిళ అయినప్పటికీ సో మహిళ అయిందని కాదు, ఇక్కడ యుద్ధ విమానంలో ప్రయాణించిన మహిళా రాష్ట్రపతి అని అడగడం, ఈ విధంగా క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతి భవన్లో కాకుండా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణ స్వీకారం చేసిన తొలి రాష్ట్రపతి. సో క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు, ప్రణబ్ ముఖర్జీ గారు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారని. మామూలుగా అక్కడ ఆయన అందరూ రాష్ట్రపతి భవన్లో చేశారు, కానీ ఈయన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణ స్వీకారం చేసిన తొలి రాష్ట్రపతిగా పేర్కొనవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన రామ్నాథ్ కోవింద్ గారు. సో ఈయన ఇండియాకు ఒక 14వ రాష్ట్రపతి, 2వ దళిత రాష్ట్రపతిగా ఈయన కీర్తికెక్కారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో సో రాష్ట్రపతుల గురించి నేను చెప్పే సమాచారం ఇది. మీకేమన్నా నాకేమన్నా చెప్పాలనుకుంటే సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు చూస్తూనే ఉండండి సతీష్ టెక్. థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అనేక వీడియోస్ మీరు పొందొచ్చు.